వెల్కమ్. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా మాట్లాడిన కొంతమంది గురించి మాట్లాడతా అండి. ఫస్ట్లీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఈటీవీ అండ్ సాయి గారు. నాకు కమిటీ కుర్రోళ్ళు సినిమా అయిపోయాక ఆఫ్టర్ కమిటీ కుర్రోళ్ళు అంటే కొంచెం డైలమా ఉంటుంది. ఎలా ఎలా నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి కెరియర్ ఆర్ ఎలా చూస్ చేసుకోవాలి ఫిలిమ్స్ అని అన్నప్పుడు నాకు కాన్స్టెంట్గా వన్ పర్సన్ హూస్ రెగ్యులర్లీ సపోర్టింగ్ మీ అంటే సాయి గారే. నేను సాయి గారి ఆఫీస్కి వెళ్ళి నాకు ఏదైనా స్టోరీ నచ్చిందంటే సాయి గారికి చెప్తా ఉండేవాడిని. సాయి గారు సజెషన్స్ ఇచ్చేవారు. ఇది కరెక్టేనా, ఇది కరెక్ట్ కాదు, ఇది తర్వాత చేయాలేమో, ఇది ఇప్పుడు చేయాలేమో. ఆ ప్రాసెస్లో 2-3 సినిమాలు కూడా ఇది నువ్వు చెయ్యి బాగుంటుంది అని చెప్పారు. అట్లా ఒకటి చేయలేదు, సారీ. బట్ థ్యాంక్ యూ సాయి గారు. నాకు వినయ్ అనే రోల్ ఇచ్చి మళ్ళా నా పర్ఫార్మెన్స్ నేనేంటి, వాట్ ఐమ్ ఐ కేపబుల్ ఆఫ్ అని చూపించుకోగలిగే ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అండ్ బేసిక్గా హంగర్లో ఉన్న డెబ్యూటెంట్ యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఈటీవీ అండ్ సాయి గారు ఫుల్ మీల్స్ పెడుతున్నట్టు ఆర్ చికెన్ బిర్యానీ ఫుల్ ఫ్యామిలీ ప్యాకెట్ పెడుతున్నట్టు నాకైతే విత్ డబుల్ మసాలా కమిటీ కుర్రోళ్ళు అండ్ అగైన్ న్యూటన్స్ థర్డ్లో. థ్యాంక్ యూ సాయి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాన్స్టెంట్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మా ప్రొడ్యూసర్ హరీష్ సార్. నాకు హరీష్ సార్ ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ నుంచి తెలుసు. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ లాగా స్టార్ట్ చేశా యాడ్స్విల్ ప్రశాంత్ వర్మ గారి దగ్గర. దాని తర్వాత అన్నపూర్ణలో ఐ వర్క్డ్ యాజ్ రైటర్ అండ్ ఏడీ లాగా. అప్పుడు నాకు హరీష్ సార్ పరిచయం. హరీష్ సార్ వాజ్ వన్ ఆఫ్ ద స్టాఫ్ అక్కడ. అంటే ఇనీషియల్గా బిగినింగ్లో స్టార్ట్ చేసినప్పుడు మనకి కొన్ని డౌట్స్ ఉంటాయి. అరే ఎంత క్యాపబుల్, నేను ఏం చేయగలను, ఎట్లా ఆపర్చునిటీ ఫ్లో ఎట్లా, ఈ డౌట్స్లో ఉన్నప్పుడు ఇనీషియల్గా ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు హరీష్ సార్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ టోల్డ్ మీ, అరే నేను ఎప్పుడన్నా ఫ్యూచర్లో సినిమా చేసినా నేను పక్క పెట్టుకుంటారా అన్నాడు హరీష్ సార్. నాకు అది బాగా గుర్తు సార్. థ్యాంక్ యూ సో మచ్. నా మీద నాకే నమ్మకం లేని రోజులు అవి. థ్యాంక్ యూ హరీష్ సార్. ఇన్ని రోజులు ఎన్ని ఆడిషన్స్ రిజెక్షన్స్ ఇన్ని వచ్చినా హరీష్ సార్ అండ్ హరీష్ సార్ లాంటి పీపుల్ ఇలాంటి మాటలు మాట్లాడడం వల్లనే 8 ఏళ్ళైనా 9 ఏళ్ళైనా సరే ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ హరీష్ సార్. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అలాట్. అండ్ రాజేష్ బ్రో ప్రతి ఈవెంట్లో సాంగ్ లాంచ్లో ట్రైలర్ లాంచ్లో నెక్స్ట్ మాట్లాడతా అన్న. ఫైనల్గా రాజేష్ బ్రో గురించి ఎక్కువ మాట్లాడిన అగైన్ రాజేష్ బ్రో గురించి. బట్ రాజేష్ బ్రో ఈజ్ వన్ సచ్ డైరెక్టర్ వేర్ క్లారిటీ, కన్విక్షన్, విజన్, ఏం కావాలి, ఏం చేయించుకోవాలి, నేనేం చూస్తున్నా స్క్రీన్ మీద అని ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుని మైండ్లో ఉండి చేయగలిగే వన్ ఆఫ్ ద డైరెక్టర్, బెస్ట్ డైరెక్టర్ నా దృష్టిలో. ఏదైతే కావాలనుకున్నారో అదంతా ట్రాన్స్లేట్ చేశారు. అంతే కన్విక్షన్తో బెస్ట్ థ్రిల్లర్ ఇస్తాను అనుకుంటూ ఆయన ఇప్పుడు బెస్ట్ థ్రిల్లర్ నిజంగా మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ రాజేష్ బ్రో, మీన్స్ అలాట్. నన్ను వినేలాగా మీరు లేట్గా అనుకున్నా పర్లేదు, లాస్ట్ 3-4 రోజుల్లో ఓకే చేసిన. బట్ ఫైనలీ నాకు కమిటీ కుర్రోళ్ళు సుబ్బు తర్వాత మళ్ళా న్యూటన్స్ థర్డ్లో వినయ్ అని అనిపించుకోవాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ రవివర్మ సార్ అంటూ ఉంటారు ఈ సినిమాలోనే కాదు ప్రతి సినిమాలో ఫాదర్గా నేనే చేయాలి అని. కొంచెం పోలికలు కూడా సేమ్ ఉంటే ప్రతి సినిమాలో ఫాదర్ లాగానే చేయాలనుకుంటా సార్. గ్రేట్ షేరింగ్ స్క్రీన్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ లేరు, ఐ వాంట్ టు టాక్ అబౌట్ షెల్లీ మ్యామ్ ఆల్సో. నాకు సినిమాలో చాలా పర్సనల్గా ఎమోషన్, నాకు హార్ట్కి తగిలే రోల్ షెల్లీ మ్యామ్ రోల్. మేడం మలయాళం యాక్టర్స్ మేడము, తెలుగు డైలాగ్స్ నేర్చుకుని ఎమోషన్ని పోర్ట్రే చేయడం ఐ నో ఎంత టఫో. మేడం అది వెరీ ఈజీతో చేశారు. సో థ్యాంక్ యూ షెల్లీ మేడం ఫర్ ప్లేయింగ్ మై మదర్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ నా ఫ్రెండ్ రోల్ చేసిన గౌతమ్, వండర్ఫుల్ యాక్టర్, థియేటర్ యాక్టర్. ఎన్నో ఇయర్స్ నుంచి థియేటర్ ప్లేస్ చేస్తూ ఫైనల్లీ వన్ ఆపర్చునిటీ వచ్చి డెఫినెట్లీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. యుల్ సీ 31st ఈ రోజు నుంచి అండ్ రేపటి నుంచి ఆడియన్స్ చూస్తారు వాట్ గౌతమ్ ఈజ్ ఆల్సో కేపబుల్ ఆఫ్. అండ్ వేదా బ్రో థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చూపించారు. ఇలాగే చాలా బాగా ఇంకా సినిమాలు చేసి చాలా బాగా నన్ను చూపించాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నెవర్ ద లీస్ట్ సుమంత్ అన్న కెరియర్లో కల్ట్ క్లాసిక్స్ లాగా కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి కానివ్వండి, ఆర్ నాకు పర్సనల్ ఫేవరెట్ ఇస్ గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా కానివ్వండి, అనగనగ కానివ్వండి.
నాకు ఐ పర్సనలీ ఫీల్ న్యూటన్స్ థర్డ్లో కూడా సుమన్ సార్ కెరియర్లో ఇది బెస్ట్ ఫిలిం లాగా ఉండిపోద్ది అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నా. బికాజ్ ఒక సాలిడ్ థ్రిల్లర్ అండ్ సుమన్ తనకి పర్ఫెక్ట్ ఇది. సుమన్ సార్ క్రెడిబిలిటీకి న్యూటన్స్ థర్డ్లో విల్ డెఫినెట్లీ యాడింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యాక్సెప్ట్ మీ అగైన్ యాజ్ వినయ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ స్పైడర్ మ్యాన్ అనే సినిమా కూడా వస్తుంది. స్పైడర్ మ్యాన్ సినిమా చూడకండి అని చెప్పి అంత పెద్దోడిని అయితే కాదు నేను. స్పైడర్ మ్యాన్ సినిమా చూడండి, చూశాక డెఫినెట్లీ న్యూటన్స్ థర్డ్లో సినిమా చూడండి. అంటే ఎందుకు ఇలా చెప్తున్నా అంటే రేపు పొద్దున్న డౌన్ ద లైన్ అరే స్పైడర్ మ్యాన్ సినిమా వల్ల మీ సినిమా చూడలేకపోయానరా అనేది నాకు వినాలని లేదు. సో ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆర్ ఆన్ కంటెంట్. సో డెఫినెట్లీ 31st బెస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు 200% ఇస్తాము. ఫస్ట్ నుంచి అదే అంటున్నా, ఇప్పుడు అదే అంట. సో ఇఫ్ యూ ఇంకా టికెట్స్ బుక్ చేసుకోకపోతే ప్లీజ్ మేక్ ష్యూర్ యూ బుక్ యువర్ టికెట్స్ అండ్ ఎంజాయ్ ద బెస్ట్ థ్రిల్లర్ ఆఫ్ ద ఇయర్ న్యూటన్స్ థర్డ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సైనింగ్ ఆఫ్. సూపర్, డన్. ఇంకేమైనా మర్చిపోయిన ఫీలింగ్ డన్. ఓకే, సో ఎస్, రవి వర్మ